భీష్ముడిని క్షమించి వదిలేయమని అంబని పరశురాముడు మస్తు రిక్వెస్ట్ చేస్తాడు, కానీ అంబ ఒప్పుకోలేదు. ఇది తేలే పంచాయతీలా లేదని అంబ దేవతల సేనాధిపతి అయిన కార్తికేయ దగ్గరికి పోతుంది. కార్తికేయ అంబకి ఒక ఫ్రెష్ లోటస్ దండ ఇచ్చి ఇట్లా చెప్పిండు, ఈ దండ ఎవరైనా వేసుకొని భీష్మునితో యుద్ధం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అని. చాలా రాజులను అడిగింది, కానీ అప్పుడున్న రాజులల్లా ఆ దండ వేసుకొని కూడా భీష్మునితో ఫైట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. లాస్ట్ ట్రై లాగా ద్రౌపది రాజు దగ్గరికి వెళ్ళింది, ఆయన కూడా రిజెక్ట్ చేసింది. సో ఇంకా ఆమెకి ఇది అయ్యేటట్లేదు, ఇక నాతో కాదు అని చెప్పేసి ఆ దండ తీసుకొని అక్కడే ఆ ద్రౌపది రాజు ఉన్న కింగ్డమ్ లో ఒక పిల్లర్ మీద పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లాస్ట్ కి అంబ శివునికి 6 months చాలా ఘోరమైన తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చిండు, వచ్చే జన్మలో నువ్వు భీష్ముని మరణానికి కారణమైతావు అని. ఇది విన్న ఎంబడే అంబ సంతోషంగా తన ప్రాణాలను వదిలిపెట్టింది. ఏంది, చనిపోతుందా? ఎట్లా? అగ్ని ప్రవేశం చేసింది.